శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి రేపు జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11 మధ్యలో శని భగవానుడు వక్రగమనం పొందడం జరుగుతుంది. సుమారు 138 రోజుల పాటు ఈ మిథున రాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి శని వక్రగమనం పొందడం జరుగుతుంది. ఇది ఈ మిథున రాశి వారికి ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ లాంటిది. మీ జీవితంలో ఒక గేమ్ చేంజర్గా ఈ రాబోయే 138 రోజులు శని భగవానుడు యాక్ట్ చేయబోతున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే దశమం అంటే ఈ రాశి వారికి, మిథున రాశి వారికి శని అష్టమ భాగ్యాధిపతి. అయితే మరి రాశ్యాధిపతి బుధుడికి శని అత్యంత మిత్రగ్రహం అవటం వల్ల మరి అష్టమ భాగ్యాధిపతి అయినప్పుడు కూడా శని రాశి వారికి ఒక విధంగా అభివృద్ధికి కారణం అవుతూ ఉంటాడు. అది దశల్లో శని మహాదశ వచ్చినా, శని అంతర్దశ వచ్చినా వీళ్ళకి శని బాగా హైప్ ఇవ్వడం జరుగుతుంటుంది. అప్పటిదాకా ఉన్నటువంటి వృత్తి చేంజ్ అవ్వడం, కొత్త దాంట్లోకి మారడం ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే గోచారంలో వచ్చే శని అందరికీ కూడా ఒకే సమాన న్యాయాన్ని కలిగిస్తుంటాడు. ఇది మనవాడు పైవాడు అన్నటువంటి భేదం అన్నది ఈ శని భగవానుడికి ఉండదు. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా మీకు దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల కంప్లీట్గా వృత్తిపరమైనటువంటి చేంజెస్ అంటే మార్పులు అన్నవి రావడం జరుగుతుంది. అది ఎంతవరకు మనకి పాజిటివ్గానే ఉంటుంది. అంటే ప్రస్తుతం మీరు ఏదో ఒక జాబ్ చేస్తున్నారు, మీ ఓపిక ఉంది, ఇంకొక ఉద్యోగం చేసుకోవచ్చు, 2 ఉద్యోగాలు చేసుకోవచ్చు. లేదంటే ఉన్న ఉద్యోగంలోనే ఎక్స్ట్రా డ్యూటీ చేయడం వల్ల 2 షిఫ్టులు పనిచేయడం వల్ల అంటే అటువంటి శక్తిని మీకు శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా మీరు వృత్తిలో ఎక్కువ కష్టపడి వృత్తిపరంగా మీరు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడం అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వక్రగమనం పొందినప్పుడు 9వ స్థానం మీద కూడా తన ప్రభావాన్ని చూపుతుంటాడు. అంటే 9వ స్థానం కుంభరాశి, అది వాయుతత్వ రాశి. శని భగవానుడు వాయుతత్వ గ్రహం. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే కుంభరాశి మీద తన ప్రభావాన్ని శని భగవానుడు చూస్తున్నాడో దాని ప్రభావం ఆటోమేటిక్గా మీ మిథున రాశి మీద పడుతుంది, తులారాశి మీద కూడా పడుతుంది. సో ఈ కారణం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ విదేశ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రొఫెషన్ సంపూర్ణంగా మార్చాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే ఉద్యోగం నుంచి వ్యాపారంలోకి మారడం కానీ, ఏదన్నా ఒక టెక్నికల్ రంగంలోకి మారడం కానీ, దీంట్లో ఒక సినిమా, యూట్యూబ్, మీడియా అటువంటిలోకి మారడానికి ఇప్పుడు మీకు ఇటువంటి అవకాశాన్ని శని భగవానుడు ఇవ్వబోతున్నాడు. అంటే ఏదైనా ఎప్పుడు మిథున రాశి వారి ఆలోచనలో టెక్నాలజీ వైపు, మోడర్న్ వైపు, రాబోయే వాటి కోసం ఆలోచిస్తుంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు మీ యొక్క వృత్తి వ్యవహారాలని, వ్యాపారాన్ని మార్చడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి అదొకటి నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇక ప్రధానంగా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇది ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటుందంటే మీరు పెద్ద స్థాయి ఉద్యోగం అయితే ముందుగా మీకు రావడం జరగడం, ఏదైనా ఒక సాధారణ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది కొత్తగా చేరిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగం మీరు గతంలో ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేశారు, అది విఫలమైంది అనుకున్న వాళ్ళు ఈ సమయంలో మరింత కష్టపడడం ద్వారా మీ యొక్క గతంలో పోగొట్టుకున్నది, అది ఉద్యోగమైనా, ధనమైనా, వ్యాపారం అయినా, ఒక పెళ్లి సంబంధమైన తిరిగి మీరు పొందడానికి ఈ శని భగవానుడు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దశమ స్థానంలో ఏ గ్రహం వచ్చినా సరే దాని ప్రభావాన్ని ఖచ్చితంగా వృత్తి మీద చూపెడుతుంది. ఈ వక్ర గ్రహంలో ఉన్నటువంటి గ్రహాలు మరింత ప్రభావాన్ని చూపుతున్నాడు. కాబట్టి మరి సాధారణంగా ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధికి ఇది మీకు చాలా బెస్ట్ అవకాశం. ఒకవేళ మీ జన్మజాతకంలో కూడా శని వక్రగమనంలో ఉండుంటే ఈ వక్రగమనంలో ఉన్నటువంటి శని మీకు మరింత అదృష్టాన్ని కలగజేయడం జరుగుతుంది. శని భగవానుడు అంటే శని ఏ రూపంలో అయితేనే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఈ విధంగా
తన యొక్క అంటే శని 12 రాసులు మారడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి 2.5 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల్లో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే శుభ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మిగతా 22 సంవత్సరాలు కూడా జాతకుని ఏదో విధంగా ఏదో భావాన్ని బట్టి ఆ క్రమశిక్షణతో స్ట్రగుల్ ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే శని పెట్టినటువంటి ఇబ్బందులు, అంటే శని ఇబ్బందులు అనడం కన్నా శనిచ్చే అవకాశాలు ఉపయోగించుకోవడం అన్నది చాలా ఈజీ మాట. మీరు చేయవలసిందల్లా అత్యంత క్రమశిక్షణతో మన సాంప్రదాయాలు పాటిస్తూ, పెద్దలు పెట్టిన నియమాలు పాటిస్తూ, ఎప్పుడన్నా సరే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేగడం అన్నది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవడం, మధ్యాహ్నం నిద్ర అంటే అది ముసలి వాళ్ళకి రోగులకి ఎగ్జాంపుల్ ఉంటుంది తప్ప మధ్యాహ్నం అనేది నిద్ర ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోవద్దు. ఈ విధంగా ముందు ఈ క్రమశిక్షణ పాటించడం, ప్రతిరోజు కూడా మీ యొక్క కుల ఆచార ప్రకారం దైవనామ స్మరణ చేసుకోవడం, కుటుంబంలో పెద్దల్ని గౌరవించడం. అంటే మెయిన్గా శని యొక్క మీకు ఎంత ఇబ్బంది పడి జన్మశని అయినా అవనవండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులు, ఇప్పుడు చాలామంది అక్కడ చేయించేస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని అంటే సేవించడం అంటే పూర్వంలాగా ఏమి కాలు నొక్కడం అదేం చేయక్కర్లేదు. మీరు వాళ్ళకి అడిగి మీకు ఏంటి బాబు అవసరం, మీకు ఏమైనా బిస్కెట్లు కావాలా, లేదంటే ఎన్నో మంచీలు తాగుతారా, లేదంటే ఎన్నో మందులు తెచ్చి పెట్టాలా, అంటే వాళ్ళకి ఏదైనా ఇలాంటి సేవ చేయడం మీకు ఇష్టమైతే వాళ్ళు ఫిజికల్గా కూడా సేవ చేయొచ్చు. ఈ అంటే మరి ఈ సత్యసాయిబాబా ఉన్నప్పుడు ఈ నారాయణ సేవ అని వాళ్ళు ఈ బాబా డెవోటీసు ప్రతి వారం ఈ నారాయణ సేవని చేస్తుండేవారు, ఈ సత్యసాయిబాబా డెవోటీస్ వాళ్ళు. సో అది కూడా వాళ్ళకి అంటే బాబా వారు ఆ విధంగా వాళ్ళతో చేయించి వారి యొక్క శనిని యాక్టివేట్ చేయించి వాళ్ళకి మంచి మార్గంలో నడపడానికి అవకాశం ఇస్తుండేవారు ఆయన బాబా గారు. సో అలాగే రోగులు ఎవరైతే హాస్పిటల్లో రోగులు ఉంటారో ఆ రోగులకి సేవ చేయడం వల్ల మీరు మరణం లాంటి గండాన్నన్నా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఆ మరణాన్ని నుంచి కూడా బయటపడవచ్చు. అంటే మీరు హాస్పిటల్లో చేరే అవకాశం ఉంది, మీరు హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ రోగులు సేవ చేయడం వల్ల అది ఆ విధంగా న్యూట్రల్ అవుతుంది. ఇది మాస్టర్ ఈకే గారు ఇటువంటి రెమెడీస్ వారి యొక్క భక్తులతో చేయించి వారి యొక్క దీర్ఘ రోగాలను కూడా ఆయన తగ్గిస్తూ ఉండేవారు. అంటే ఏదైనా శని సేవ చేయడం అది ఎవరైతే తన పనులు తాను చేసుకోలేరో వృద్ధులో బలహీనతో వాళ్ళకి చేయాలి తప్ప బాగా ఆరోగ్యంలో ఉన్నవాడికి మీరు ఎంత సేవ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. పైపెచ్చి అది మీకు ఇంకో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు మీరు అంటే బయట వారికి సేవ చేయడం, బయట వారికి భోజనం పెట్టడం కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకో తాతగారికో అమ్మమ్మలకో నాన్నలకో వారికి ముందు సేవ చేయవలసి ఉంటుంది. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏదో వేరే వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి మంచి చెడ్డలు చూడడం అది మీకు మరింత పాపాన్ని మూటగడుతూ ఉంటుంది. ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు ఎటువంటి కష్టం రాకుండా చూడటం, వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆత్మీయంగా వాళ్ళని పలకరించడం, అవసరమైతే వాళ్ళకి ఫిజికల్గా సేవ చేయడం, వాళ్ళ అవసరాలకి మంచి దుప్పటం, మంచి పడక ఏర్పాటు చేయడం, శుభ్రమైన ఆహారం పెట్టడం, వాళ్ళు పడుకునేలాగా మంచి పడక ఏర్పాటు చేయడం, వాళ్ళకు రూమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు 100% అంటే ఈ శని భగవానుడు కేవలం తన ప్రభావాన్ని మీ మీద కాకుండా కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుంటాడు. అంటే మీరు చేసేది తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకు సేవ చేస్తే రేపు మీ సంతానం మీకు సేవ చేయడం జరుగుతుంటుంది. ఇది ఏదైనా శని కర్మకారకుడు. మీ కర్మల్ని బాధ్యతల్ని కరెక్ట్గా చేస్తే మీరు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఏ దాన ధర్మాలు చేయక్కర్లేదు, ఏ పుణ్యక్షేత్రాలు దర్శించక్కర్లేదు. మీ పెద్దవారిని సేవ చేస్తూ అలాగే ఇతరులకు కూడా ఇబ్బందులు లేకుండా చూడడం. కేవలం మీ పని వాళ్ళు కూడా ఉంటారు, మీ డ్రైవర్లు ఉంటారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల కూడా వినయ విధేయతలతో వాళ్ళ అవసరాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి అవసరాలు తీర్చడం వల్ల కూడా మీకు ఈ శని యాక్టివేట్ అవుతుంది. అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా శనిని కంట్రోల్ చేసే శక్తి మీ చేతుల్లోనే ఉంది. అది మీరు ఎంత కష్టపడి చేసుకుంటే మీ యొక్క అభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.